నువ్వు లేని జీవితం ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ సినిమా పాటలు ఎంత సక్సెస్ అయ్యాయో నేను ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. అసలు యాక్చువల్గా ఆడియో సక్సెస్ మీట్లు అంటే ఏదన్నా ఒక హోటల్లో చేస్తూ ఉంటాము, కానీ ఇక్కడ ఈ రాజధాని విజయవాడలో ఈ ఫంక్షన్ జరగడానికి మెయిన్ రీజన్ మన హీరో సాయి ధరమ్ తేజ్. ఆయనే చెప్పారు మనం విజయవాడ వెళ్దాము, వాళ్ళని డైరెక్ట్గా కలుసుకుందాము, ఆడియోని ఇంత పెద్ద హిట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యక్షంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అని మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. నిజంగా ఈ ఈవెంట్ ఇక్కడ ప్లాన్ చేసినందుకు 100కి 1000% రెస్పాన్స్ కనిపిస్తోంది మీ దగ్గర నుంచి. ఆల్ విజయవాడ యూత్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఇదే ఎనర్జీని మన ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు కూడా కంటిన్యూ చేద్దాము. మీకు నచ్చినటువంటి మీరు మెచ్చిన మెగా ఫ్యామిలీ స్టార్స్ అందరూ ఇక్కడికి రాబోతున్నారు, మిమ్మల్ని పలకరించబోతున్నారు. మరీ నేను మాట్లాడుతుంటే లేచి మరీ ఇలా థ్యాంక్స్ చెప్పక్కర్లా, కూర్చోవచ్చు. కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. జనరల్గా ఉప్పు లేని పప్పు, కో ఎడ్యుకేషన్ లేని చదువు, పిల్ల లేని జీవితం వేస్ట్. ఏమంటారు? హాయ్ విజయవాడ. సౌండ్ తక్కువ ఉంది ఎందుకు ఇవాళ? సాంగ్స్ బాగున్నాయా? తేజు ఇది ఫస్ట్ ఫిలిం తేజుకి, మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. చాలా బాగా డ్యాన్స్ చేశాడు, మీరందరూ ఎంజాయ్ చేస్తారు. 14th ఫిలిం రిలీజ్ అవుతుంది, అందరు చూసి ఆడియో కన్నా ఫిలిం ఇంకా పెద్ద హిట్ కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, నా జన్మనిచ్చిన మా అమ్మా నాన్నకి, విద్య నేర్పిన మా గురువు చింతపల్లి రమణ గారికి, మెగా ఫ్యాన్స్కి, పవర్ స్టార్ ఫ్యాన్స్కి, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్కి, స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్కి, నవంబర్ 14th రాబోతున్న మరో మెగా జూనియర్ మెగాస్టార్ సాయి ధరమ్ ఫ్యాన్స్కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఇదే విజయవాడలో ఇందిరా ఫంక్షన్ జరుగుతుంటే గేట్ లోపలికి రావడానికి ఎన్నో పోలీసు లాఠీలు దెబ్బలు తిని లోపలికి రాలేకపోయాను. 10 ఏళ్ల తర్వాత ఇదే స్టేజ్ మీద ఇదే విజయవాడలో ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ షీల్డ్, పిల్ల నువ్వు లేని జీవితం, మెగాస్టార్ సినిమాకి రాలేను నేను, మెగాస్టార్ మేనల్లుడు సినిమాకి డైలాగ్ రైటర్ని అయ్యానంటే చాలా 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 ఆనందంగా ఉంది. ఐ లవ్ విజయవాడ. మా డైరెక్టర్ గురించి చెప్పాలండి. ఈ సినిమాతో ఆయన ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు అందుకోవాలని ఆశిస్తున్నాను. ఈ సినిమా టాప్ 10 మూవీస్లో ఒకటి అవుతుంది. మా డైరెక్టర్ టాప్ 10 డైరెక్టర్స్లో ఒకటి అవుతారు. నేను చాలా తక్కువ సినిమాలకు ఎగ్జైట్ అవుతూ ఉంటాను. మా ఈ సినిమాలో ఒక ట్రైన్ ట్రాక్కి 20 నిమిషాల పాటు రోమాలు నిక్కపడుచుకునే ఒక ట్రైన్ ట్రాక్ ఉంది. దానికి చాలా ఎగ్జైట్మెంట్ అవుతుంది. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది సినిమా. మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. మెగా గీతా ఆర్ట్స్ దిల్ రాజు గారు బ్యానర్లు, మా చోటా దిల్ రాజు గారు ఇక్కడే ఉన్నారు, చోటా అల్లు అరవింద్ గారు ఇక్కడే ఉన్నారు. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్ అండి, నాది కూడా విజయవాడే. ఈ సినిమా మీ ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా బాగుంటుంది. సూపర్ హిట్ సినిమా 14వ తారీఖు చూడబోతున్నాను నేను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడే వచ్చాం హైదరాబాద్ నుంచి, కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.
నాకు ఈ సినిమా చేయడానికి మొట్టమొదటిసారిగా నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలంటే దిల్ రాజు గారు తెలుపుకోవాలి. ఆయన ద్వారా గీతా ఆర్ట్స్కి ఎంటర్ అయ్యాను. 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మించినటువంటి ఈ సినిమాకి వర్క్ చేసినందుకు చాలా ఒక విధంగా చెప్పాలంటే నేను అదృష్టవంతుడిని అనుకుంటున్నాను. అదేవిధంగా అల్లు అరవింద్ గారికి, ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా బన్నీ వాసు గారికి, హర్షిత్ గారికి, అదేవిధంగా మా డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారికి, నా కో టెక్నీషియన్స్ శివేంద్ర, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. మేము హైదరాబాద్ నుంచి విజయవాడలో ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నప్పుడు విజయవాడలో చెయ్యాలా వద్దా, ఎందుకంటే మాకు టైం లేదు. టూ డేస్ ముందే మేము ఈ డిసిషన్ తీసుకున్నాం. కానీ నేను విజయవాడ ఈ గ్రౌండ్కి వచ్చే వరకు నాకు నమ్మకం లేదు ఫంక్షన్ ఇలా జరుగుద్దని. కానీ అది ఓన్లీ మీ వల్లే జరిగింది, ఇంత గ్రాండ్ సక్సెస్. సో థ్యాంక్స్ ఆల్ ఫ్యాన్స్కి. సో అందరూ మాట్లాడే వరకు ఫైనల్గా మీకు అందుకే ముందు చెప్పాను, తేజుతో నేను మీకు ఈరోజు ఇక్కడ నేను డ్యాన్స్ చేయించాలని ఫిక్స్ అయి వచ్చాను. కాబట్టి మీరు అందరు చాలా పేషెన్స్గా అందరూ మాట్లాడేది వినటానికి ఓపికగా ఉండండి ప్లీజ్. మీ అందరికన్నా కూడా కళ్యాణ్ బాబుకి నేను పెద్ద ఫ్యాన్ని. అదేవిధంగా ఆయన చెప్పిన ఒక మాట చాలా ఇష్టం నాకు. చాలామంది ఆయన్ని ఫంక్షన్కి రమ్మని అట్లకి అప్రోచ్ అయినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. అది ఎవరికి చెప్పారో కూడా నాకు గుర్తులేదు, కానీ నేనున్నా నా మాట. నేను ఫంక్షన్కి వచ్చి మాట్లాడినంత మాత్రాన మీరు పెద్దవాళ్ళు అవ్వరు, మీ టాలెంటే మిమ్మల్ని నిలబెడుతుంది, మీకు టాలెంట్ ఉంటే ఎవరు మాట్లాడక్కర్లేదు, మీకు మీరే ఎదుగుతారని చెప్పారు. నిజంగా ఆ మాట స్ఫూర్తి నాకు చాలా నచ్చిన మాట అది. అదేవిధంగా ఆయన క్రమశిక్షణ కూడా మనం అలవాటు చేసుకుని 5 నిమిషాలు మీరు ఓపికగా ఉన్నారంటే అందరూ కూడా మాట్లాడతారు. మన మెగా ఫ్యామిలీలో హీరోలు అందరూ కూడా హైదరాబాద్లో ఉన్నా కూడా నాకు తెలిసి ఈరోజు వాళ్ళ మనసంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తేజు అంటే చాలా ఇష్టం. అండ్ వాళ్ళందరూ కూడా ఎల్లుండ 14ని ఈ సినిమా గురించి రిలీజ్ అయ్యి దీని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనే దాని మీద వాళ్ళందరూ కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నారు. వాళ్ళందరికీ ఉన్నా కూడా మన మెగా ఫ్యాన్స్ అందరం కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నాం. పొద్దున్నే ఈ సినిమా చూశాను. 2 సంవత్సరాలు మేము పడ్డ కష్టం ఈ సినిమా ఈరోజు మార్నింగ్ చూసినప్పుడు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే డెఫినెట్గా వీఆర్ డెలివరింగ్ వెరీ గుడ్ ప్రోడక్ట్. అండ్ తేజు దాంట్లో చాలా బాగా చేశాడు. మన అభిమానులందరికీ ఒక విషయం నేను చెప్పాలి. చాలామంది చాలా చోట్ల అంటున్నారు లైక్ ఏంటి ఈ ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తారు, ఈ ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తారని. కరెక్ట్గా నాకు మాట్లాడటానికి ఎక్కడ కూడా దొరకలేదు. ఈరోజు ఆ సందర్భం దొరికింది అనుకుని మాట్లాడుతున్నా. ఎంతమంది వచ్చినా కూడా ఏ ఫ్యామిలీ నుంచి వాళ్ళకి టాలెంట్ ఉంటేనే వాళ్ళు నిలబడతారు. రెండో విషయం, చిరంజీవి గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చరణ్ అవ్వచ్చు, అల్లు అర్జున్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మార్నింగ్ షో 11 గంటలకి థియేటర్ వరకు తీసుకొచ్చే వరకే ఉపయోగపడుతుంది. మళ్ళీ వాడు 1 గంటకి ఆడియన్స్ బయటకు వెళ్ళేటప్పుడు ఈ కుర్రోడు చేసిన టాలెంటే మాట్లాడతాడు తప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాట్లాడు. సో ఇలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఎంతోమంది ఉన్నారు, కానీ సక్సెస్లు కొంతమందికి వచ్చినాయి. దట్ మీన్స్ టాలెంట్ ఉన్న వాళ్ళే బయటపడతారు. అదేవిధంగా
ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఈ సక్సెస్ అవ్వడానికి ఎటువంటి సంబంధం లేదు. అండ్ నా నమ్మకం తేజు మీరు థియేటర్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మెస్మరైజ్ చేసి బయటికి పంపుతాడు. అదైతే 100%. మనకున్న హీరోల్లో నెక్స్ట్ స్టార్ రాబోతున్నాడు మన ఫ్యామిలీ నుంచి. సగర్వంగా చెప్పండి, మా ఫ్యామిలీ నుంచి స్టార్స్ పుడతానే ఉంటారు అని. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఆ టాలెంట్ ఉంది. అది డెఫినెట్గా ఈ సినిమా మాత్రం చాలా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే నాకు మంచి డైరెక్టర్ దొరికాడు, అలాగే ఇద్దరు గురువులు, అరవింద్ గారు, దిల్ రాజు గారు లాంటి గురువుల సమక్షంలో ఈ సినిమా నిర్మించబడ్డది. ఇంతమంది మంచి వాళ్ళు, ఇంతమంది మంచి హృదయం ఉన్న వాళ్ళు చేసిన ఈ సినిమా ఇన్ని కష్టాలను ఎదుర్కొని కూడా ఈరోజే ప్రత్యక్ష సాక్ష్యం. పొద్దునుంచి విజయవాడలో వర్షం ఉంది, ఇప్పుడు ఒక్క చినుకు కూడా లేదు. ఇంతకన్నా కూడా అంటే రేపు పొద్దున్న మేబీ ఇది సక్సెస్ అని చెప్పడానికి ఎంతకన్నా కూడా మంచి ఉదాహరణ అవసరం లేదనుకుంటా. అలాగే చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలి. ఈ టెక్నీషియన్, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి పేరున కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బన్నీతో ఆర్య సినిమా తీసినప్పుడు బన్నీ పక్కన ఈ కుర్రాడు తిరిగేవాడు. అప్పుడు కుర్రాడు అరవింద్ గారు ఫైల్స్ పట్టుకొని కారు ఎక్కడము అలాంటివి చేసేవాడు. సినిమా మొదలయ్యాక మెల్లిగా నా దగ్గరకు వచ్చి వెస్ట్ గోదావరి జిల్లా కావాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అని అడిగాడు. పాలకొల్లు, ఈ పాలకొల్లు ఉన్నాలే చాలా ముదుర్లీలు. సో వాడు అప్పటి వరకు ఫైల్ పట్టుకున్న అతను ఇమ్మీడియట్లీ డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు. ఇలా 10 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. స్టెప్ బై స్టెప్ టాలెంట్ పెంచుకుంటూ. ఏమండి, గీతా ఆర్ట్స్ అనే సంస్థ చాలా పెద్ద సంస్థ. అలాంటిది అరవింద్ గారు ప్రొడ్యూసర్ పేరు బన్నీ వాస్కి ఇచ్చాడు. ప్రొడ్యూసర్ పేరు అనేది ఈజ్ అ వెరీ 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 వాల్యుబుల్. అలాంటిది బన్నీ వాస్కి ఇచ్చాడంటే అరవింద్ గారికి వాస్ పైన ఉన్న ఇష్టం కావచ్చు, తను పడుతూ డెవలప్ చేసుకున్న తన స్కిల్ కావచ్చు. ఈజ్ అ వెరీ స్టెప్ బై స్టెప్ ఈజ్ అ వెరీ టాలెంటెడ్గా ఎదిగాడు. ఆల్ ది బెస్ట్ వాసు. వాసు గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నెక్స్ట్ మా ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు వీడు. ఇక్కడ సిద్ధార్థ్ కాలేజ్, 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు కేసీపీ సిద్ధార్థలోనే చదివాడు. సో మాకు అదర్ బిజినెస్లు కూడా ఉన్నాయి, ఆటోమొబైల్ బిజినెస్ అండ్ బయోటెక్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చేశాడు. సినిమా ఒకరోజు ఏది ఫైనల్ చేసుకుంటారని 3 ఆప్షన్స్ ఇచ్చాను. ఆటోమొబైల్ ఉంది, నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి దానికి వెళ్ళొచ్చు, లేదా సినిమా దాంట్లోకి రావచ్చు అని. సో న్యాచురల్ సినిమా అనేది ఈజ్ ఏ గ్లామర్ ఫీల్డ్. సినిమా చూపిస్తామాలాగా సినిమాలకు వచ్చాడు. ఇందాక వాసు చెప్పినట్టు సినిమాలకు రావడం గొప్ప కాదు. ఇప్పుడు ఒక 11 ఇయర్స్ నుంచి నేను ప్రొడ్యూసర్గా ఒక మంచి సినిమాలు తీస్తూ ఇవాళ ప్రేక్షకుల్లో దిల్ రాజు గారి సినిమా అనిపించే రేంజ్కు మా బ్యానర్ని తీసుకొచ్చాం. అది నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. వాసుకి ఇందాక చెప్పి అరవింద్ గారు ఒక ప్రొడ్యూసర్ కార్డు ఇచ్చా అంటే హర్షిత్కు అలాంటి ఛాన్స్ ఉంది. మీకు నచ్చే సినిమాలు తీస్తేనే ఆ ఛాన్స్ ఉంటుంది. మీకు నచ్చని సినిమాలు తీస్తే మా పేరు కూడా పోద్ది. సో బర్త్డే బాయ్, ఆల్ ది బెస్ట్. ఇలా విజయవాడ నువ్వు 10 సంవత్సరాలు విజయవాడలో చదువుకున్నావు. సో అలాంటి డయాస్ మీద నీకు ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తున్నాను నీ బర్త్డే రోజు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చిచ్చా. ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు ఐ విల్ ఫుల్ఫిల్. నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటా చిచ్చా మీరు ఇచ్చే అవకాశాన్ని. ఈ సినిమా ఫస్ట్ పిల్లా నువ్వు లేని జీవితంకి నాకు అసోసియేషన్ ఎలా అంటే తేజువే కారణం. ఈ సినిమాకి నాకు ఫస్ట్ తేజుతో కేరింత అనే సినిమా చేయాలి అని చెప్పి బాబాయ్ చెప్పినప్పుడు సరే చేద్దాం బాబాయ్, ఇప్పుడు కొత్త కదా మనకు తెలీదు, మనం యూఎస్లో చదువుకొని వచ్చాం, ఎలా ఏంటి మనకి అంటే ఆడిషన్ చేస్తారు కదరా యూఎస్లో, చేస్తావా అని అడిగారు. సరే నేను అడుగుతాను తేజును ఒకసారి చేస్తాడో లేదో అని. అడిగిన క్షణమే నేను చేస్తా భయ్యా ఎక్కడా ఎప్పుడు అన్నాడు. సరే ఓకే ఆడిషన్ చేసాం. చేసిన ఆడిషన్ చూస్తే బాబాయ్ వాళ్ళు ఇతనిలో ఒక స్టార్ మెటీరియల్ ఉంది, ఇతను కేరింత లాంటి సినిమాకి కరెక్ట్ కాదు, ఒక కమర్షియల్ సినిమా చేయాలని డిసైడ్ చేశారు. అదే పిల్ల నువ్వు ఏం చేద్దాం. వెళ్తూ తిన్నగా ఉంటాడు కదా తేజు, నన్ను లాక్కొచ్చాడు ఈ ప్రాజెక్ట్లోకి. ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత నాకేంటంటే నన్ను అసోసియేట్ చేసింది బన్నివాస్ అన్నతో. నాకు బన్నివాస్ అన్నకి బాబాయ్ది ఒక 10 ఏళ్ళ రిలేషన్షిప్ ఉంది వాళ్ళిద్దరికి. సో నన్ను ఏం చేయాలి, వీడికి ఏం అవకాశం ఇవ్వాలి, వీడు ఎలా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తుంటే రోజు బాబాయ్ అడుగుతూ ఉంటాడు బన్నివాసుని, ఏంటి వాసు ఏం చేద్దాం అనుకుంటున్నావు వీడని. వాసన్న ఏమీ మాట్లాడకుండా సినిమా ఓపెనింగ్ రోజు పోస్టర్ వేసి నువ్వు ప్రొడ్యూసర్ రా అని చెప్పాడు. సో అంత పెద్ద అవకాశాన్ని నాకు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నేను ఫర్దర్గా నిలబెట్టుకుంటాను ఖచ్చితంగా. ఈ సినిమా
చూసాము. నేను లాస్ట్ 20 minutes నాకు కుదరలేదు చూడడం, బట్ చూసినంత వరకు నేను కంప్లీట్గా ఎంజాయ్ చేశాను సినిమాని. మీరు అలానే ఎంజాయ్ చేస్తారని గట్టి నమ్మకంతో ఉన్నాను నేను. అలాగే మా సినిమా డైరెక్టర్ గారు ఇక్కడే మన గుంటూరు జిల్లా డైరెక్టర్ గారు. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే బాలయ్య గారి బీవచ్చమైన వీరాభిమాని, ఈయన మామూలు అభిమాని కాదు అసలు. సో అది ఇక్కడ మెగా అభిమానుల ముందు కూడా ఆ డైరెక్టర్ ఎవరి అభిమానో చెప్పే ధైర్యంతో చెప్తున్నాడు. సో ఇందాక వాసు చెప్పాడు, అభిమానులు సినిమా బాగున్నంత మట్టుకు మార్నింగ్ షోకి వచ్చి తీసుకెళ్తారు, తర్వాత అందరం ప్రేక్షకులమే. బాలకృష్ణ గారి సినిమా బాగుంటే చూస్తాము, వెంకటేష్ గారి సినిమా బాగుంటే చూస్తాము, సో నాగార్జున గారి సినిమా బాగున్నా చూస్తాము. సినిమా బాగున్నప్పుడు అందరు సినిమాలు చూస్తాం కాబట్టే చెప్పాడు. అదే డైరెక్టర్ గారు మళ్ళీ మా సినిమా చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బీభత్సమైన అభిమాని అయిపోయారు. ఎందుకంటే తేజు తోటి ప్రతిసారి తేజు ఒక్కసారి మీ కళ్యాణ్ మాయలాగా ఏమని చేయవా అని సాంగ్లో చిన్న అలా చెయ్యి అనిపించే ఒక చిన్న టైమింగ్ తీసుకున్నారు. సో అది సక్సెస్ఫుల్గా మీకు నచ్చుతుందనే ఒక చిన్న నమ్మకం ఉంది నాకు. అలాగే మా హీరోయిన్ ఈ సినిమాకి చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి ఇప్పటికే 5 films ఓల్డ్ అండ్ చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసిన అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ రెజినా.